తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 3వ స్థానంలోను, గురువు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనుకోని మార్పులు, అన్ని రంగాల్లోనూ కూడా అనుకోని మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన పని, తర్వాత రహస్య విషయాలు మీకు బయటపడే అవకాశం కనబడుతోంది. ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ధనం నష్టపోయే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ధన ట్రాన్సాక్షన్స్ కానీ, లేదా ఎవరికైనా చేబుదులు ఇవ్వడం కానీ, ఇలాంటివేవో ధనపరంగా మోసపోవడం కానీ, నష్టపోవడం కానీ జరిగే అంశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత గోవులకు పరిహారంగా మీరు గోవులకు మీ చేత్తో 5 అరటి పళ్లను తినిపించే ప్రయత్నం చేయండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 2వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత పెరగడంతో పాటు గతంలో ఉన్న ఒడిదుడుకులు కానీ, అనుమానాలు కానీ తీరిపోయి సామరస్యంగా ఉండే అవకాశం కనబడుతోంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. ఎవరైనా భాగస్వామ్యంలోకి ఈ రోజు చేసుకుందాము, ఈ రోజు అగ్రిమెంట్ రాసుకుందాము, పేపర్లు ప్రిపేర్ చేసుకుందాము, ఇలాంటివి ఏమైనా ఆలోచనలు వస్తే కనుక తక్షణమే దాన్ని అమలు పరిచే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు మీకు అనుకోకుండా ఒక సోర్స్ అయితే మీకు ఆశ్చర్యాన్ని కలిగించడంతో పాటు లాభాన్ని తెచ్చిపెడుతుంది. తర్వాత కొత్త ఒప్పందాలు మీకు సానుకూలంగా ఉంటాయి, మంచి ఫలితాలు ఇస్తాయి. అలాంటి ఒప్పందాలు, అగ్రిమెంట్స్ ఏమైనా వస్తే కనుక దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో ఆనందం కనబడుతోంది. ఉద్యోగంలో కొంత స్థానచలనాలు కనబడుతున్నాయి. ఒక కీలకమైన పదవి మీకు ఆఫర్ చేయబడుతుంది. వస్తే కనుక తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో శివుడికి అభిషేకంతో పాటు మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చంద్రుడు లగ్నంలోను, శని భగవానుడు 12వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయాలు సాధిస్తారు. దీంతో పాటుగా మీ యొక్క ఇంట్లో కావచ్చు, మీరు పనిచేసే వాతావరణంలో కావచ్చు, ఎవరు మంచి, ఎవరు చెడు, ఎవరు నా వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనే ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఇన్నాళ్ళు మీరు మోసపోయినది ప్రేమ చాటునో, లేదంటే ఆప్యాయత చాటునో, కుటుంబంలో కానీ మీరు మోసపోయాను అని తెలుసుకునేందుకు స్పష్టత, క్లారిటీ వస్తుంది. అలా వచ్చిన వెంటనే దాన్ని, ఆ నిర్ణయాలను మీరు అమలుపరిచేటట్టుగా చేసినట్టయినా, లేదంటే వాళ్ళని వదిలించుకునే ప్రయత్నం చేసినట్టయినా కానీ మీకు ముందు మంచి రోజులు ఉండే అవకాశం కనబడుతుంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. అంటే శత్రువులు మీ చుట్టుపక్కల కావచ్చు, మీ గృహంలో కావచ్చు, మీరు పనిచేసే స్థానంలో కావచ్చు, మీ మీద జరిగే కుట్రను మీరు గమనించవలసిన సమయము ఈ రోజు అన్నమాట. అయితే ఉద్యోగంలో కొంతమందికి విజయాలు చేకూరుతాయి. కొంతమందికి ఈ శత్రువుల వలన అంటే ప్రమోషన్ బదులు కింది స్థాయికి వెళ్ళే అవకాశాలు కనబడుతోంది. అలాంటివి ఏవైనా మీకు తెలిస్తే కనుక వెంటనే స్పందించే ప్రయత్నం చేసుకోండి. న్యాయపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. స్థిరచరాస్తులకు సంబంధించినటువంటి తీర్పులు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం కనబడుతోంది. కోర్టులో కానీ, లేదంటే ఏదైనా కేసుల వల్ల కానీ నేను ఈరోజు అప్లై చేసుకుందాము అని అనుకుంటే కనుక మీకే ఎదురు తిరిగే అవకాశం కనబడుతోంది. ఈరోజు అలాంటి ప్రయత్నాలు ఏమీ చేసుకోకండి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. వ్యాపారానికి సంబంధించిన విస్తరణకు మాత్రము ఈరోజు వద్దు. తదుపరికి ప్రయత్నం చేసుకోండి. అదే మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయం కానీ, లేదా స్కందుడి ఆలయము అనగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకుని అక్కడ మీరు మీ పేరిట ఏదైనా పూజ కానీ, ఏదైనా దానం కానీ ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 12వ స్థానంలోను, గురుడు 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు చాలా చక్కని ఫలితాలు ఇవ్వబోతున్నాయి. మీరు ఏదైతే గోల్స్, టార్గెట్స్ పెట్టుకుంటారో అవి ఈ రోజు సక్సెస్ అయ్యేటట్టుగాను, తర్వాత కొత్తగా పెట్టుకుంటున్నాం, మేము ఈరోజు గోల్స్ పెట్టుకోవాలి, ఇన్నాళ్ళు మేము దాని మీద సీరియస్నెస్ చూపించలేదు అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు కనుక మీరు ఆ ప్రయత్నం చేసినట్టయితే అది ఫ్యూచర్లో మీకు మంచి ఫలితాన్ని ఇచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ రోజున స్టూడెంట్స్ ఎవ్వరూ వృధా చేసుకోకండి. అయితే వివాహంలో ఆగిపోయినా కానీ, వివాహ ప్రయత్నాలు ఆగిపోయినా కానీ, దగ్గర దాకా వచ్చిన సంబంధాలు చెడిపోయినా కానీ అవన్నీ తిరిగి మళ్ళా మీకు సానుకూలంగా స్పందించే అవకాశం కనబడుతోంది. దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత సంతానం పట్ల ఎవరైనా అంటే దూరంగా వెళ్ళిపోవడం కానీ, తప్పిపోవడం కానీ, లేదా అంటే సంతానం కోసం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఎవరైనా చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. కొత్త అవకాశాలు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా విష్ణు సంబంధిత ఆలయ దర్శనం ఈరోజు చేసుకున్నట్టయితే కనుక అక్కడ మీ పేరిట పూజ కానీ, అది కూడా అవకాశం లేదు అని అనుకుంటే కనుక ఆ ఆలయంలో మెట్ల మీద కూర్చున్నట్టయితే కనుక
కూర్చుని మనసులో మీ యొక్క కష్టం కానీ సంకల్పం కానీ చెప్పుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గ్రహస్థితులు, గోచార రీత్యా గ్రహ ఫలితాలు, సూచనలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.